హలన్ ఎంసీఎస్రావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పేర్ని నాని, జోగి రమేష్, అంబటి రాంబాబు చాలా యాక్టివ్గా కనిపిస్తూ ఉన్నారు. ఈ యాక్టివ్నెస్ చూసిన తర్వాత కడప ఫ్యాక్షనిజం ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఏం జరగబోతుంది అనే దాని మీద ఒక పోస్ట్ వాట్సాప్ యూనివర్సిటీలో బాగా వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ పెట్టింది ఎవరో కాదు, సువేరే గారు అలియాస్ సుంకర వెంకటేశ్వర గారు, అందరికీ తెలిసినటువంటి కొండయ్య గారు. అసలు ఆ పోస్ట్ వెనక ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్కారం సార్, మీరు ఒక పోస్ట్ పెట్టారు, వాట్సాప్ యూనివర్సిటీలో తిరుగుతుంది అది. అంటే మీరు ముందే ఇది జరగచ్చేమో అని ఒక ఎక్స్పెక్టేషన్ చేస్తున్నారా, లేదంటే వీళ్ళ ముగ్గురికి ఏదైనా అవుతుందేమో బీసీలు కాపులకి అనేది ఎలా మీరు సింటమ్స్ని పట్టేశారు? మర్రి చెన్నారెడ్డి గారు ఇక్కడ ముఖ్యమంత్రి అయినప్పుడు మత కలహాలు రేగొట్టిన రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి నేను చాలా సన్నిహితంగా హైదరాబాద్ రాజకీయాలని, ఫ్యాక్షన్ రాజకీయాలని, రాయలసీమ 4 జిల్లాల్లో ఫ్యాక్షన్ రాజకీయాలని, ఎక్కువగా కడప, అనంతపురం జిల్లాల రాజకీయాలను నేను దగ్గరగా ఉండి గమనిస్తాను. వాళ్ళ మోడస్ ఆపరాండిని మనం ఎప్పటికప్పుడు అర్థం చేసుకుంటూనే ఉన్నాం, ఎట్లా చేస్తున్నారు ఏంటని. మన వంగవీటి రంగా గారి హత్య దగ్గర నుంచి కూడా అనుమానాలు ఉన్నాయి. అది దురదృష్టవశాత్తు వేరే కులం మీదకి ఆపాదించబడింది, కానీ దాని వెనకొంత రాయలసీమకు చెందిన వాళ్ళు అనేది ఆ రోజు అందరికీ తెలుసు. అక్కడి నుంచి వచ్చారు హంతకులు, అక్కడి నుంచే వచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేశారు అనేది తెలుసు. అలాగే పరిటాల రవి హత్య విషయంలో కూడా చూసాం. ప్రముఖంగా జరిగిన సంఘటనలు మనం చూస్తూ ఉంటే ముద్దుసీను హత్య, అట్లాగే సూరి హత్య, వీటన్నిటిలో కూడా మనం వరుస సిరీస్ అన్నీ చూస్తాం. అట్లాగే వివేకానంద రెడ్డి హత్య, దాంట్లో సాక్షులు అందరినీ ఇది చేయటం. నిన్నగాక మొన్న పరకామణి కేసులో సిఐది, మీరు ఎన్ని తీసుకోండి, వీటన్నిటి మూలాలు చూస్తే ఒకే రకంగా నడుస్తూ ఉంటుంది నడకంతా కూడా. పులివెందుల కేంద్రం కానీ ఈ హత్య రాజకీయాలకి కేంద్ర బిందువుగా నడుస్తూ ఉంటుంది. నాకెందుకు అంటే అనుమానం కాదు, ఇది సింపుల్ కామన్ సెన్స్. ఇది అనుమానం ఏముంది, జరగవచ్చు, 100% జరుగుతుంది అనేది. తుని రైలు దహనం దగ్గర నుంచి కూడా మనం గమనించండి. మీరు ఇంకా రీసెంట్గా అయితే ముద్రగడ పద్మనాభం అనే పెద్ద మనిషి, పాపం అతను ఎక్కడ అవినీతి మరకలేదు, తిక్కలోడు. కాకపోతే తన తిక్కల మూలం తను లాస్ అయ్యేది తప్పించి ఎవరికి నష్టం చేయలే. ఎవరి కడుపు కొట్టిన మనిషి కాదు, కుటుంబ నేపథ్యం ఉన్న మనిషి, మొదటి నుంచి కూడా పెద్ద మనిషి, మాట అనే మనిషి కాదు, ఎవరిని పరుషంగా మాట్లాడే మాట తోలనాడే మనిషి కూడా కాదు, పెద్ద మనిషి జిల్లాలో. అటువంటి మనిషి బలహీనతల్ని వాళ్ళు క్యాష్ చేసుకున్నారు, రెచ్చగొట్టి రకరకాలుగా తనని ఒక ఆంధ్ర రాష్ట్రం మొత్తానికి ప్రముఖ నాయకుల్లో ఒకటిగా ఉండాల్సిన వ్యక్తిని ఒక కుల నాయకుడిగా, కాపు నాయకుడిగా మార్చేసారు రెచ్చగొట్టేసి. దురదృష్టవశాత్తు మొన్న అనారోగ్య రీత్యా కాలం చేశాడు అనుకోండి. అక్కడ నిన్న చూసినప్పుడు అతను అంబటి రాంబాబు ప్రవర్తన గత కొంతకాలంగా అతన్ని చూస్తా అంటే మరీ రెచ్చిపోతున్నాడు, ఎగిరెగిరి పడిపోతున్నాడు. సరే, ఏదో అతను ఒకడో పేరు నాని ఒకడో వీళ్ళందరినీ కూడా రెచ్చగొడుతున్నారు రాయలసీమకు చెందిన వర్గాలు. కేవలం వైసీపీకి చెందిన వాళ్ళు, రాయలసీమకు చెందిన వాళ్ళు వీళ్ళని రెచ్చగొడుతున్నారు. వ్యూహం ప్రకారమే. ఎందుకంటే ఆవేశపూరితమైన కాపులం, ఆలోచన తక్కువ, వాళ్ళకి ఆవేశం ఎక్కువ. ఆవేశపూరితమైన వాళ్ళు క్యాష్ చేసుకుని రాజకీయ ఓటు బ్యాంక్గా మార్చుకుని రాష్ట్రాన్ని రావణ కష్టంగా చేయాలి అనేది ఎప్పటి నుంచో రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి జరుగుతున్నటువంటి కుట్ర ఇది. ఆ రోజుల్లో జకంపూడి రామ్మోహన్ రావు లాంటి ఆయన చారదీయటం, విజయవాడలో కూడా ఇంకా కొంతమందిని చారదీయటం, వంగవీటి చలపతిరావుని వాళ్ళని తీసుకురావటం. ఇప్పుడు మళ్ళీ అట్లాగే వంగవీటి చలపతిరావు కొడుకుని ఒకడిని రాధారంగ మిత్రమండలి పేరుతో తీసుకొచ్చి మొన్న మాట్లాడించటం. తర్వాత కాపు కులం ఉన్న నాయకుల ముసుగులో కొంతమందిని పెయిడ్ ఆర్టిస్టులను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ గారి మీదే అవాకులు చవాకులు మాట్లాడించడం. సరే, తెలుగుదేశం చంద్రబాబు మీద వాళ్ళు మాట్లాడటం సరే. పవన్ కళ్యాణ్ మీద కూడా దుష్ప్రచారం, అవాకులు చవాకులు మాట్లాడటం, రెచ్చగొట్టడం ఇవన్నీ జరుగుతాయి. ఈ వ్యూహంలో భాగంగా మనం అంత మునుపు విషయాలను కూడా తీసుకుంటే సుబ్బారావు గారు, కోడికత్తి కేసు డ్రామా విషయంలో ఒక దళిత యువకుడిని బలి పశువుని చేసి వాళ్ళు కూడా జైల్లోనే పెట్టి
ఆ కేసుకు వాయిదాలకు వెళ్లకుండా ఉద్దేశపూర్వకంగా దాని ద్వారా లబ్ధి పొందారు. గులకరాయి డ్రామా పెట్టి కొట్టేసి హత్యాయత్నం అని చెప్పి ఒక అమ్మాయికి బీసీ పిల్లల మీద హత్యాయత్నం కేసు పెట్టి గులకరాయి దెబ్బకి ఇవాళ వీడియోలు నీతులు మాట్లాడుతూ ఉంటాడు. జనాల దగ్గరికి వెళ్ళిపోయి పాపం పసాడు, కొడితే యాక్సిడెంట్ చేసి చంపితే తప్పే ఉంది, పొరపాటున యాక్సిడెంట్ అయితే హత్య కేసు పెడతారా అని. మరి పొరపాటున రోజు గులకరాయి విసిరితే నువ్వు హత్య కేసు ఎందుకు పెట్టావురా? అడిగిన వాళ్ళు ఎవరు ఈ మాట? ఆ రోజు నీ బుద్ధి ఏమైందని అడగాలి కదా, ఎందుకు అడగట్లేదు? వాళ్ళు హత్యలు చేయటంలో, హత్యలు చేసి ఇతరుల మీద కేసు పెట్టడంలో పులివెందుల ఫ్యాక్షన్ దగ్గర నుంచి తాడిపత్రి, పులివెందుల, ధర్మవరం ఈ నేపథ్యంలో ఎన్నో వందల అమాయకుల మీద ఇటువంటి అక్రమ కేసులు బనాయించేసి వాళ్ళు రాజకీయం చేసుకున్నారు. కడప జిల్లాలో రాజారెడ్డి బతికొండ దగ్గర నుంచి కూడా ఎంతోమందిని హత్య చేయటం, ఆపోజిట్ గ్రూపుల మీద పెట్టడం, వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకుంటాం, తర్వాత ఆ కేసులతో రాజీలు చేసుకుంటాం, వాళ్ళు రాజకీయ పబ్బం గడుపుకుంటాం అనేది వాళ్ళకి ఎప్పటి నుంచో ఉంది. తర్వాత ఇప్పుడు రంగా హత్య ద్వారా ఏంటంటే వీళ్ళకి రంగా పెరిగితే తనకు సమకాలీన రాజకీయ నాయకుడిగా ఒక బలమైన శక్తిగా పెరిగితే తనకు ముఖ్యమంత్రి పీయటానికి భవిష్యత్తులో అడ్డు తగులుతాడు కాబట్టి అతను ఉండకూడదు. తర్వాత వీళ్ళందరినీ కూడా కొద్దిగా కాపు కులాన్ని చేసి చేగొండారాం జోగయ్య ఇటువంటి వాళ్ళందరినీ కూడా రెచ్చగొట్టేసేసి వాళ్ళతో ఆ వాకులు చవాకులు మాట్లాడించి ఆ చేసిన దుష్ప్రచారాన్ని చంద్రబాబు నాయుడు హంతకుడని, దోషని, దుర్మార్గుడని ఒక తెలుగుదేశం మూలాన్ని ఇవన్నీ జరిగినాయి అనేది ప్రచారం చేయటం. వివేకానంద రెడ్డి వచ్చి కూడా వాళ్ళే చేసి ఆయన చేతిలో కత్తిపెట్టి తెల్లారేపాటికి పతాక శీర్షికలో రాసేసి ఒక పక్కేమో 4ంటికి హత్య గుండెపోటు అని చెప్పి ఆ రోజు హత్య జరిగిందంటే చేతిలో కత్తిపెట్టి నువ్వు ఎట్లా రాస్తావు? వివేకానంద రెడ్డి హత్యని నువ్వే గుండెపోటు అని చెప్పావుగా, నారాసుర చరిత్ర అని ఎట్లా రాస్తావు? ఇది అడిగిన వాళ్ళు ఎవరు? దీన్ని బలంగా మాట్లాడాలి కదా, ప్రచారం చేయాలి కదా, వీళ్ళు ఇట్లా చేసే దుష్ప్రచారం అనేది. ఇవన్నీ మనకి కనిపించేసాయి. ఇవన్నీ దీనికి మూలం ఏంటంటే సుబ్బారావు గారు, వాళ్ళ ఎవరో ఒకళ్ళు ఏదో ఒకటి అన్రెస్ట్ అనేది రెచ్చగొట్టాలి రాష్ట్రంలో. రెచ్చగొట్టాలంటే సామాన్యుల్ని అనామకుల్ని కొడితే పెద్ద మైలేజ్ రాదు వాళ్ళకి. కాబట్టి ఇప్పుడు కాపు కులానికి చెందిన వాళ్ళని వీళ్ళే పెంచుతారు గాలిలో, వీళ్ళ మీడియా ద్వారా. నువ్వు ఇంద్రుడు చంద్రుడు ఒకసారి తొడగొట్టితే చూడు గాలిలో సుమోలు ఎగుతాయి అన్నట్టు రెచ్చగొడతారు. వీళ్ళు తొడగొడితే పంచులు జారిపోతాయి అనేది మనం చూస్తాం. వీళ్ళు కొడితే లేచేది లేదు, ఏమీ లేదు. కానీ అట్లా రెచ్చగొట్టేసి మీడియా ద్వారా నువ్వు ఈ పులివి, నువ్వు తోపు అన్నా, ఒకసారి నువ్వు ఏలో అన్నా అంటే అని రెచ్చగొట్టడం, వీళ్ళు అమాయకంగా రెచ్చిపోవటం. కానీ నాకు తెలిసి అంబటి రాంబాబు గారు, నేను చాలా కాలం నుంచి రాజకీయాలు చూస్తున్నాం కదా, ఇంతగా మాట తూలి కానీ ఇట్లా ఎప్పుడు మాట్లాడాల. ఈ మధ్య బాగా రెచ్చిపోతున్నాడు. వాళ్ళ ఆపరేషన్ ఎలా ఉంటుంది సార్ అసలు? ఆపరేషన్ అంటే అంబటి రాంబాబు గారినే ఇన్స్పైర్ చేసేసి మాట్లాడిస్తున్నారు. కాపు నాయకుడు నువ్వేను, కాపు జాతికి నువ్వు తప్పించి ఇంకెవరు లేరు నాయకుడు. మోహన్ రంగా తర్వాత, వంగవీటి మోహన్ రంగా తర్వాత, ముతగడ పద్మనాభం తర్వాత నీకే ఇమేజ్ ఉందనేది చెప్పుండొచ్చు. తను కూడా ఏంటంటే ఇంకేం లేదు, కులం మొత్తం నా వెనక నడుస్తుంది, నేను కనుక రెచ్చిపోయి కనుక తొడగొడతాం మొదలెడితే కులం అంతా నా వెనక వచ్చేస్తుంది, నేను నాయకుడిని అయిపోయి ఇదని తనకి ఊహలు ఉండొచ్చు. కానీ అంత అమాయకుడు కాదు కదా ఆయన. అమాయకుడు కాదు, అవసరార్థం మరి చేయాలిగా. ఇప్పుడు అట్లాగే బొత్స సత్యనారాయణ కూడా కాపు నాయకుడిగానే చాలామంది అయ్యే ప్రయత్నాలు జరిగినాయి, అవుతున్నాయి. కానీ ఒరిజినల్గా ఏంటంటే ఉత్తర కాపులు, తూర్పు కాపులు వేరు, కోస్తా జిల్లాలో, తతిమ జిల్లాలో ఉన్న కాపులు వేరు. కానీ వీళ్ళు ఏంటంటే నానాజాతి సమితిలాగా అందరినీ కలిపేసుకుని మా కాపులే అంటున్నారు. తొంటరి బలిజ, అది తెలగ, అది ఇది అని చెప్పేసి మొత్తం అన్ని కులాలు కలుపుకుని మా కాపులు అంటున్నారు. అసలు అక్కడ ఒరిజినల్ కాపులు వేరు, తూర్పు కాపులు వేరు. వీళ్ళందరినీ కలిపేసుకుంటున్నారు. వాళ్ళు కూడా ఎందుకో కలుద్దాంలే అనేది వాళ్ళు కలుస్తున్నారు. కానీ వాళ్ళలోనే వాళ్ళకి వైరుధ్యాలు ఉన్నాయి వర్గాల్లోనే. అట్లాగే రాయలసీమ బలిజీలు వచ్చి గోదావరి జిల్లా కాపులతో కలవరు. అట్లాగే ఉత్తరాంధ్ర కాపులు వచ్చేసి తూర్పు కాపులు అంటారు, వాళ్ళు వీళ్ళకి పెళ్లిళ్ళు చేసుకోరు. ఈవెన్ అక్కడ కూడా గోదావరి జిల్లాలో కూడా సెట్టు బలిజీలు వేరు, ఈ కాపులు వేరు. సెట్టు బలిజీలు అంటే గౌడాస్లో ఒక సబ్సెక్ట్ లాగా ఉంటుంది. తాడు గీసేవాళ్ళని సెట్టు బలిజీలు అంటారు, చెట్లు ఎక్కి తాళ్ళు గీసేవాళ్ళని సెట్టు బలిజీ అంటారు ఆ ప్రాంతంలో. వీళ్ళలోనూ వీళ్ళకి వైరుధ్యాలు, అగాధాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఏంటంటే ఈ రేస్లో నేనున్నాను, మళ్ళీ నన్ను దాటిపోతాడేమో పేరున్నాని అని పేరున్నాని ఒకడు మాట్లాడుతున్నాడు. వీళ్ళిద్దరి మధ్య పోటీ. అసలు వీళ్ళిద్దరు వెళ్ళిపోతే బీసీ నాయకుడు నేను కదా, నేను తొడగొడితే నేను గొప్పవాడిని అయిపోతానని జోగి రమేష్ లాంటి వ్యక్తి. ఇట్లా ఏంటంటే వీళ్ళందరినీ ముందు పెట్టి ఆడిస్తున్నారు వీళ్ళు, అమాయకులు వీళ్ళు.
వీళ్ళకి నయ్యానా భయ్యానా రకరకాలుగా ఏదో ప్రలోభ పెట్టి ఆడిస్తున్నారు అనేది క్లియర్ కట్. కానీ మీరు వాట్సాప్లో పెట్టిన పోస్ట్లో ప్రధానంగా వీళ్ళు ముగ్గురు పేర్లు పెట్టారు. వీళ్ళు ముగ్గురు నిజంగానే కొంచెం ఇంటలెక్చువల్గా మాట్లాడేవాళ్ళు ఒకప్పుడు. వాయిస్ ఇప్పుడు కూడా వాళ్ళదే వాయిస్, వాళ్ళే ఇంటలెక్చువల్గా మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు అది కనిపించట్లేదు కదా. లేదు, వాళ్ళలో ఆవేశానికి లోనైపోయి వాళ్ళని ఒక బఫూన్ లాగా మార్చేస్తున్నారు ఈ వైసీపీకి చెందిన కేంద్ర కార్యాలయంలో కొన్ని శక్తులు. వీళ్ళు కూడా దాన్ని అర్థం చేసుకుంటారు. ఆత్మగౌరవాన్ని కోల్పోయి వాళ్ళు ఉసుకో అంటే వీళ్ళు బోబోం అనేటట్టు ఇంగిత జ్ఞానం కోల్పోయి మాట్లాడేస్తున్నారు. లేకపోతే వీళ్ళు నేను అనుకుంటాం యూట్యూబ్లోనూ ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చూసుకుని తృప్తి పడుతున్నారేమో మమ్మల్ని చూసి అందరూ ఇది చేస్తున్నారు కదా అని చెప్పి అర నిమిషం వీడియోలు చూసుకుని రీల్స్ చూసుకుని వీళ్ళు రెచ్చిపోతున్నారేమో అని అనిపిస్తుంది. రెచ్చిపోతే ఖర్చు అవుతారు అనేది వాళ్ళు తెలుసుకుంటున్నా. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు ఖాయం అంటారా? 100% దాంట్లో అనుమానం లేదు. మీరు వాట్సాప్ యూనివర్సిటీలో పెట్టిన దాని ప్రకారం వంగవీటి రంగా తోటి కంపేర్ చేస్తూ పెట్టినట్టున్నారు. అవును, ఆ ఎపిసోడ్ కంపేర్ చేస్తూ పెట్టేస్తారు. అటువంటి దాన్ని ఏదో అన్రెస్ట్ క్రియేట్ చేయాలంటే ఎవరో పాపులర్ వ్యక్తిని అటెంప్ట్ చేయాలంటే ఇటువంటి వాళ్ళు ఎవరినో ఒకళ్ళు నీళ్ళు. ఇప్పుడు అమ్మవారికి బలి ఇచ్చేటప్పుడు ఏం చేస్తారు, మేకపోతుని అలంకరిస్తారు, వేప మండలు కట్టి బొట్లు పెట్టి ఇది చేస్తారు. అట్లాగే ఇటువంటి అమాయకులు కూడా నీకేం తిరగలేదు, నువ్వు తొడగొట్టు, ఒక్కసారి నువ్వే నాయకుడివి, నువ్వు కాపు నాయకుడివి, నువ్వు అవబోయే ముఖ్యమంత్రివి, నీకు అసలు నువ్వు ముఖ్యమంత్రి నువ్వేను, రాజ్యం నీదేను అనేటప్పుడు వీళ్ళు రెచ్చిపోతున్నారు. కొత్త బెచ్చగడు పొద్దురగడు అన్నట్టు. పని పాట ఎట్టాగో లేదు, రేపు అనేది వీళ్ళ గమనంలో ఉన్నట్టు లేదు. ఎందుకంటే ఇతను చదువుకున్నాడు కూడా, అంబటి రాంబాబు చదువుకున్నాడు కూడా. పోలీసులను కొడతాం ఏంటండి దుర్మార్గం కాబట్టి, బుద్ధి ఉందండి. తీరు ఎంత అసహ్యంగా ఉందండి. ఒక మనిషి, ఒక రాజకీయ నాయకుడు తన అంతిమ కాలంలో మరణం తర్వాత రాజనాంచనాలు పొంది గాల్లోకి తుపాకులు కాల్చడం అనేది అతి కొద్ది మందికి అదృష్టం చేసుకున్న వాళ్ళకి మాత్రమే దక్కుతుంది. ప్రభుత్వ లంచనాలు ఇవ్వడం అనేది చాలా తక్కువ, అందరికీ అందదు. దానికోసమే కదా అరువులు చేసి వీళ్ళందరూ రాజకీయం చేసేది, ఆ పదవి పొందడం కోసమే కదా. ఒకసారి మాజీ మంత్రి అయితే ప్రభుత్వ లాంఛనాలతో ఇవ్వటం అనేది కోట్ల మంది ఉంటే 100 మందిలో కూడా దొరకదు. అది 10 లెక్కలో దొరుకుతుంది. అటువంటిది ప్రభుత్వం హుందాతనంగా రాజలాంఛనాలు ప్రోటోకాల్ ప్రకారం పోలీసు మర్యాదలతో చేయాలని అంటే, నేను కళ్ళారా చూశాను సుబ్బారావు గారు, మెడబొట్టుకుని ఆ పోలీసులను దూషేస్తుంటే వాళ్ళు నిర్గాంతపోయి పాపం పోలీసులు, వాళ్ళు మనుషులే కదండి, వాళ్ళు పెళ్ళాం పిల్లలు అంటే మా అన్నం తినేవాళ్ళు, ఉప్పు కారం తినేవాళ్ళే కదా, ఎంత దూరం ఉద్యోగస్తులు వాళ్ళు సంఘ వ్యతిరేక శక్తులా? అసలు వాళ్ళకి రావాల్సిన అవసరం కూడా లేదు. వాళ్ళు ఆర్డర్ చేశారు కాబట్టి వచ్చారు. ప్రభుత్వం రాజ్యాంచనాల ప్రకారం ప్రోటోకాల్ ఇవ్వమని చెప్పి జిఏడి ఇచ్చింది కాబట్టి వాళ్ళు వచ్చారు. వాళ్ళని తోసేయటం ఏంటంటే అనాగరికంగా, రాక్షసంగా. అట్లాగే ఆయన ముద్రగడ పద్మనాభం గారి కూతురు నెత్తురు తీసుకుపుట్టిన బిడ్డ 100 గొడవలు ఉండొచ్చు. ఒకసారి ఎంత నరుకు సచిన వాళ్ళు అయినా సరే శవాన్ని చూడటానికి వెళ్తే అడ్డుకుంటాం అనేది మానవీయ కోణం కాదు, ఎక్కడ కూడా జరగదు. కుసంస్కారులు మాత్రమే చేస్తారు. కూడా ఎవరో వెళ్ళినప్పుడు మనం పడకపోయినా, మనిషి చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు ఎవరు నోరెత్తరు. వెళ్ళి 1 నిమిషం నిలబడతాము, దండం పెట్టుకుంటాము, పువ్వులు పెడతాము, వచ్చేస్తాం. అటువంటిది ఆ కన్నబిడ్డ వెళ్ళి శవం చూస్తానికంటే పిశాచి గణాల్లాగా ప్రవర్తించారండి అక్కడ ఉండి జనం అందరూ. అతని ముద్రగడ పద్మనాభం అనుచరులు, అభిమానులు, లేకపోతే కుల నాయకులు అనే వాళ్ళు అందరూ దుర్మార్గం. అదే నాడు సంస్కారం. ఎంత అనాగరికంగా ప్రవర్తించారండి. ఆడబిడ్డ ఉసురు తగలదండి వీళ్ళకి. కడసారి చూపులు. ఒకవేళ ఆయన కాదన్నాడు, నా కూతురు నన్ను చోట, వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు ఉన్నాయి, బతుకున్నప్పుడు ఎన్నో కోపతాపాలు ఉంటాయి, ఆఖరి ప్రాణం పోయినప్పుడు కనీసం కడసారి చూపులను చూడాలి కదా. ఇప్పుడు ఆయన చేసుకున్నది తప్పులు ఉన్నాయి. ఏదో ఆవేశానికి పోయి పేరు మీద నిలబడతానని పేరు మార్చుకున్నాడు, రెడ్డి అని మార్చుకున్నాడు. సరే, ఆయన ఏదో రాజకీయంగా చేసుకున్నాడు. పాపం ఆయన మనమేమి పోయిన మనిషిని నిందించకూడదు, ఏమీ కాదు, మనిషే. ఒక బిడ్డ అండి, ఆడబిడ్డ అండి, కన్నబిడ్డ వెళ్ళి చూస్తా అంటే ఆ పిశాచి గణాలలాగా, రాక్షస మూకల్లాగా ఇమ్మని తోసేయటం, నెట్టేయటం, స్లోగన్స్ కొట్టడం ఎంత అనాగరికం అండి. ఇదే సంస్కారం. దీన్ని వీళ్ళ దగ్గరుండి వైసీపీ వాళ్ళు అక్కడ ప్రోత్సహించింది. ఈ శవరాజకీయం చేయడానికి ఎక్కడైతే శవం ఉంటుందో అక్కడ రాబందులాగా వాలిపోయినట్టు చిక్కటి చిరునవ్వులతో వెళ్ళినట్టు వెళ్ళి పాడిమోస్తాడు. అక్కడ నినాదాలు వినిపించుకుంటాం. నువ్వు ఎంతమంది పాటలు మోసావు? అతను అట్లా పోవటానికి, ఆ కుటుంబం విచ్ఛిన్నం అవటానికి నీ క్షుద్ర రాజకీయాలు కాదు, కన్నబిడ్డలోనూ తండ్రి దూరం అవటానికి కారణం నువ్వు రెచ్చగొట్టి కాదు, కుల రాజకీయం చేయడానికి అతను పావుగా వాడుకుని కాదు, నువ్వు అతను నవ్వులు పాలు చేసింది, రాజకీయంగా తొక్కేసింది. తండ్రి కూతురు మధ్య విభేదాలు కూడా ఇతనే. అనుమానం ఏముంది? వైసీపీ వాళ్ళే. పాపం అప్పుడు మీకు ఒక సంఘటన గుర్తు తెచ్చుకోండి.
వీళ్ళు జనసేనలోకి వెళ్ళి జాయిన్ అవుతామని ముద్రగడ పద్మనాభం గారు కూతురు నలుడు పవన్ కళ్యాణ్ గారు వేదిక మీదకి వెళ్తే ఆయన ఎంత హుందాతనంగా మాట్లాడాడంటేనండి, అమ్మ నువ్వు నాకు చెల్లి లాంటి దానివి, నిన్ను అడ్డం పెట్టుకుని రాజకీయం చేశానన్న కీడు చెడు పేరు నాకు వద్దు, ఈ ఎలక్షన్ అయిన తర్వాత నువ్వు జాయిన్ అవుతానంటే జాయిన్ అవుతాను, నేను మీ ఇంటికి వచ్చుతాను, ఇప్పుడు తల్లి మీకును నాన్నగారికి మధ్య భేదాభిప్రాయాలు ఉంటే నేను మిమ్మల్ని వాడుకున్నానని అంటారు, వద్దమ్మా నువ్వు పార్టీలో చేరొద్దు, ఇప్పుడు తర్వాత నేను ఇది చేస్తానని చెప్పి చాలా హుందాతనంగా ఎమ్మెల్యేగా చూడాలని ఉందని కూడా తర్వాత గెలిచిన తర్వాత ఎలక్షన్ అయినాక నేను తప్పకుండా సముచితమైన పదవి ఇస్తానని చెప్పి ఎంత గొప్ప హుందాగా సంస్కారవంతంగా మాట్లాడేటండి. క్షుద్ర రాజకీయం చేయాలని అనుకుంటే ఆయన అప్పుడు చేయొచ్చుగా, తండ్రి మీదకి పంపించి తిట్టమంటే తిట్టేయచ్చు కదా, అప్పుడన్నా బుద్ధి జ్ఞానం ఉండాలి కదా ఈ యాదవులకి. సంఘంలో ఏమనుకుంటా ఏం జరుగుతుంది అనేది. నేను ఏంటండి ఏం అనాగరికమైన చర్యలండి. రేపు పొద్దున ఏం చేస్తారంటే నాకు ఎందుకో మనసులో 6 సెన్స్ కొడుతుంది, ఇంత రెచ్చిపోతున్నాడు కదా, ఏదో ఎక్కడికి వెళ్ళినా ఇది చేస్తున్నాడు కదా, కేసులు అది ఇది పెట్టారు కదా, కాబట్టి రేపు పొద్దున ఎవరినో వాళ్ళకి టీములు ఉన్నాయి, కొన్ని టీములు స్లీపర్ సెల్స్ లాంటివి ఎప్పటి నుంచో మన పరిటాల రవి దగ్గర నుంచి అంత మునుపు నుంచి ఉన్న టీములు ఇంటెలిజెన్స్ తెలియకుండా ఉండవు, తెలుసు వాళ్ళ పేర్లన్నీ తెలుసు, ఎవరెవరి టీం ఎక్కడ ఉంది ఎక్కడ చేస్తుంది అనేది ఆ మాత్రం తెలియనప్పుడు ఇంకా ఇంటెలిజెన్స్ ఏం చేయను. ఇంటెలిజెన్స్ ఉండేం ఉపయోగం. ఆ స్లీపర్ సెల్స్ లేకపోతే ముఠాలు ఉంటాయి కదా, వాటి మీద ఆపరేషన్ చూడాలి కదా, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. నాకెందుకో కానీ, ఎందుకంటే పరిటాల రవి కేసులో ఎంతోమంది కనుమరుగైపోయారు. అవును, సాక్షులు అందరూ ఎవరు లేరు, ఎవరు దాని మీద దర్యాప్తులు ఎందుకు చేయలేదు, ప్రభుత్వం చేయాలా వద్దా, ఆదేశించాలా వద్దా, ఎప్పటికైనా చేయొచ్చు కదా. డాక్టర్ సాంబశివరావు లేకపోతే గన్మేను ఇట్లా చాలామంది ఉన్నారు సిరీస్ దాంట్లో, ఓంప్రకాష్, ముద్దుసీన్ది ఓంప్రకాష్ చంపింది కాదు అసలు, 100% అది ప్రభుత్వం చేసిన హత్య. అప్పుడు జైల్లో కస్టోడియల్ డెత్ కిందకు వస్తుంది అది. ఇప్పుడు ఈ ముఠాలు మరి మీరు చెప్పిన ముగ్గురులో ఎవరొకరు ప్రమాదం ఉందంట. 100% నాకు ఎక్కువగా అంబటి రాంబాబు మీద ఎక్కువ ప్రమాదం ఉందండి. అతను పిచ్చగా వెళ్ళిపోతున్నాడు ఆవేశంగా, బుద్ధి జ్ఞానం లేకుండా. అతను ఏమన్నా మనకేమో అతను శత్రువుగా ఏం కాదు అనుకోండి. అతను అంటే మీరు మీకు ఫ్యాక్షనిస్టులు వాళ్ళ పోకడ తెలుసు కాబట్టి 1986 నుంచి చూస్తున్నాను సుబ్బారావు గారు, వాళ్ళందరూ ఆ పోస్ట్ని బట్టి చూసినాండి నేను, ఒక్కొక్కడు ఎట్టా ఉంటాడు ఏంటి, వాళ్ళ బుద్ధులు ఎట్టా ఉంటాయని. ఎందుకని రాష్ట్రం బాగుండాలన్నా కూడా వీళ్ళందరూ కొద్దిగా జాగరూకత ఉంటే మంచి, లేకపోతే పోతారు. మనం ఏం చెబుతాం, ఇప్పుడు ప్రభుత్వం బాధ్యత. అలాగే ఇప్పుడు మీరు పిలిచే మాట్లాడుతున్నాం కాబట్టి వాయిస్ ఇవ్వాలి కాబట్టి చెబుతాము. ఆ పేరు నాని అయినా, అంబటి రాంబాబు అయినా, జోగి రమేష్ అయినా మనలాంటి సాటి మనుషులే. రాజకీయంగా వైరుధ్యాలు ఉండొచ్చు కానీ వాళ్ళతో మనకు శత్రుత్వాలు ఏవి లేవు కదా. వాళ్ళు మన సోదరులు, వాళ్ళు మన సోదరులు అంటే వాళ్ళే. ఏముంది, కులాల పంచాయతీ కాదు, గట్టు పంచాయతీ కాదు కదా ఇది. ఇటువంటి వాళ్ళందరూ కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. ఎవరైనా సరే, కొడాలి నాని అయినా సరే, కొద్దిగా ఎవరెవరైతే వాయిస్ ఇచ్చేప్పుడు బాగా రెచ్చిపోయి చంద్రబాబు గారి మీద అవాకులు చవాకులు పేలారో వాళ్ళందరిలో ఎవరో ఒకరు నీళ్ళే చేసేసి లోకేష్ మీదకో చంద్రబాబు నాయుడు మీదకో తోసేస్తారు. ఆపరేషన్ గరుడ్ వినిపించారు, అటువంటిది ఏదో చేస్తారు వీళ్ళు. కాబట్టి కత్తి మీద సాములాగా ఉంటుంది రాబోయేది. అందులో చాలా నికృష్టమైన రాజకీయాలు చేయటంలో, క్రిమినల్ రాజకీయాలు చేయటంలో సిద్ధహస్తులు. ముళ్ళును ముళ్ళుతో తీయాలి తప్పించి ఈ రకంగా మేము అంతా శాస్త్ర ప్రకారం వెళ్తామంటే కుక్క పిల్లలు పుడతాయి.